ఎడ్యుకేషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నావి చాలా కథలు మీరు విన్నారు. మీరెంతో ప్రోత్సాహం అందించబట్టే నేను మళ్ళీ కొత్త కొత్త కథలు అవి చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు నేను చాలా కామర్స్ క్లాసులు గూడా ఈ వీడియోల ద్వారా చాలా అన్ని సబ్జెక్ట్‌లలోనూ కామర్స్‌కి సంబంధించిన అన్ని చాప్టర్స్ నేను చెప్పాను. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు నా పాత వీడియోలు చూసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు మనం ఒక దైవ సంబంధమైన ఒక కథ మీకు చెప్తాను. నా కథ విన్న వాళ్ళందరూ కూడా మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మనకి పుట్టాడన్న విషయం తెలిసిందే. ఆయన తన చర్యల ద్వారా తన దైవత్వం తనలో ఉన్నదని చెప్తూనే ఉండేవాడు. కాబట్టి కొందరు అతన్ని దైవం భగవంతుడు అని నమ్మారు. కొంతమంది అతను సామాన్య మానవుడని కూడా అనుకున్నారు. ఏది ఏమైనా అతను ద్వాపర యుగంలో మనకి కృష్ణావతారం అన్నది ఒక అవతారం అని మనందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు ఉద్యానవనంలో ఆయన తన పెద్ద భార్య అయిన రుక్మిణీదేవితో కలిసి వనవిహారం అంటే ఉద్యానవనం అంటే ఆయన తోటలో సాయంకాలం వేళ చల్లగాలికి అలా ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ అక్కడ తోటలు కూర్చుంటారనమాట. చాలా సంభాషణలు జరిగిన తర్వాత ఆయన ఏమని కోరుతారంటే తన ధర్మపత్ని అయిన రుక్మిణీదేవి, నాకు కొన్ని రకాల స్వీట్స్ రుచికి తినాలనిపిస్తుంది, చాలా కాలం అయింది, నువ్వు నీ చేతులతోటి నువ్వే స్వయంగా ఎవరి సహాయము లేకుండా నాకు చేసి పెట్టగలవా అని రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు కోరతాడన్నమాట. అందుకు ఆమె ఎంతో సంతోషించి తన భర్త అడిగిన చిన్న కోరిక తీర్చకపోతే ఎలాగా అని భావించి ఆ మరునాడే ఆమె వంటింట్లోకి వెళ్ళి ఆయన కావలసిన అన్ని రకాల స్వీట్లు తయారు చేయాలని, అన్ని రకాల పిండి వంటలు తయారు చేయడానికని ఆమె ప్రారంభిస్తారన్నమాట. ఎవరి సహాయము తీసుకోకుండా అన్ని రకాల స్వీట్లు చాలా రుచికరంగా చాలా తొందరగా చేసి భర్తకి తినిపించాలని ఆతృతతో వంటింట్లోకి వెళ్ళి అన్ని ప్రారంభం చేస్తారనమాట. ఆ రోజు చాలా సమయం పడుతుంది అన్ని రకాల స్వీట్లు చేయడానికి. అన్నీ అయిపోయిన తర్వాత వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రుక్మిణీదేవి ఒక వెండి పళ్ళెంలో శ్రీకృష్ణుడి మందిరానికి వెళ్ళి అన్ని రకాలు కొంచెం కొంచెంగా పెట్టుకుని మొత్తం ఆ పళ్ళెం నిండా పెట్టి ఆయనకి తీసుకెళ్తుంది. ఈ వండిన రుచికరమైన ఈ స్వీట్లన్నీ అంటే తీపి పదార్థాలన్నీ కూడా. ఆయన ఒక్కొక్క స్వీటు నోట్లో వేసుకుని ఏమీ మాట్లాడకుండా ఉంటారన్నమాట. చివరిలో ఆమె అడుగుతుంది, నేను ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి చాలా సమయం నాకు పట్టింది, ఇన్ని రకాల స్వీట్లు నేను చెయ్యాలి అంటే మీరు అసలు మీ అభిప్రాయం ఎలా ఉన్నది అని కూడా చెప్పకుండా అలా మౌనంగా ఉంటారేంటి, నాకు మీ అభిప్రాయం తెలుసుకుని మీకు నచ్చాయి అని చెప్పి నా మనసు ఎంతో సంతోషిస్తుందిగా అని చెప్పడంతో ఆయన చిరునవ్వు మాత్రమే చేస్తారు. కానీ రుక్మిణీదేవి బలవంతం చేయడంతో చివరికి చెప్తారనమాట, నువ్వు చేసిన స్వీట్లు ఎందుకో నాకు అంత రుచికరంగా ఏ స్వీటు నాకు అనిపించలేదు, నేను ఇదే విషయాన్ని నీకు గనక చెప్తే నువ్వు బాధపడతావని నేను నీకు మౌనంగానే ఉన్నాను అని చెప్పడంతో ఆమె చాలా బాధపడుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆమె మళ్ళా తిరిగి తన మందిరానికి వస్తుంది అనమాట. తన సహోదరులు అంటే మిగతా భార్యలు ఈమెలా మౌనంగా సంతోషం లేకుండా రావడం గమనించి అడుగుతారు, అక్క పొద్దున్నుంచి నువ్వు ఎంతో సంతోషంగా అన్ని రకాల స్వీట్లు చేసావుగా, ఇప్పుడు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు అని అడిగితే చెప్తుంది, మన భర్తకి నేను చేసిన స్వీట్లు ఏవి నచ్చలేదు, అందుకే నా మనసు ఎంతో బాధపడుతుంది అని చెప్పటంతో మిగతా ఆయన యొక్క భార్యలు అక్క మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు కూడా అన్ని రకాల స్వీట్లు తయారు చేసి ఆయనకి పళ్ళెలో పెట్టుకుని మరణాడు తినిపించడానికి వెళ్తే అప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఆయన ఏమి ఎవరికి జవాబు చెప్పడు. వీళ్ళు ఒత్తిడి చేయడంతో నాకు నచ్చలేదు అని మాత్రమే ఆయన చెప్పడంతో అందరూ ఎంతో బాధపడతారనమాట. సరే, కొంతకాలానికి దేవకీదేవి ఒక పండగ వస్తే ఆమె ఏం చేస్తారంటే అన్ని రకాల స్వీట్లని నాకు ఎవరి సహాయం రావద్దు, నేనే నా స్వహస్తాలతో చేస్తానని శ్రీకృష్ణుడి యొక్క తల్లి అన్ని స్వీట్లని హాట్లని అని అంటే తీపి పదార్థాలని కార పదార్థాలని మిగతా అన్ని రకాల పిండి వంటలను మొత్తం అన్ని పండగ నాడు ఆమె తన స్వహస్తాలతో చేస్తారన్నమాట. అవన్నీ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తారంటే
చుట్టుపక్కల ఉన్న పని వాళ్ళకి ఇంకా అక్కడ ఉన్న పని చేస్తున్న వాళ్ళందరికీ ఆమె అందరిని పిలిచి పిలిచి మరి అందరికీ తను చేసిన స్వీట్ అన్ని పెడతారు. పెట్టి తర్వాత కృష్ణుడు కూడా తినిపించాల్సిన అనుకుని కృష్ణుడికి పళ్ళెంలో పెట్టుకుని ఆమె కృష్ణుడి మందిరానికి వెళ్తారనమాట. ఆయన ఒక్కొక్క స్వీట్ తింటూ ఆహా ఏమి రుచి అంటూ వాళ్ళ అమ్మని మెచ్చుకుంటూ పొంగిపోతూ ఆ స్వీట్లన్నీ మొత్తం పళ్ళెంలో ఖాళీ చేస్తారనమాట. అప్పుడు ఈ భార్యలందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. అత్తగారు చేసిన స్వీట్లు ఇంత రుచికరంగా ఎలా ఉన్నాయి, మనం చేసే స్వీట్లు ఎలా లేకుండా ఉన్నాయి అని వాళ్ళకి సందేహం వచ్చి అత్తగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అత్తగారు మేము మేము మీరు కూడా ఒకటే రకంగా చేశాం కదా, కానీ మేము చేసిన పదార్థాలకి రాని రుచి నా భర్తకి మరి మీరు చేసిన పదార్థాలకి అంత రుచి ఎలా కలిగింది, ఆయన మీ పదార్థాలన్నీ కూడా అంత సంతోషంగా ఎలా తినగలిగారు అని వీళ్ళు దేవకి దేవి అయినా ఆమె అత్తగారు అవుతారు కదా, ఆమె అత్తగారిని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది శ్రీకృష్ణుడి భార్యలందరికీ, నా కొడుక్కి తృప్తి చెందాలి అంటే అక్కడ ఉన్న ప్రతి ప్రాణి తృప్తి చెందాలి, అలా తృప్తి చెందితేనే వాడు కూడా తృప్తి చెందుతాడు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చేసిన పదార్థాలన్నింటినీ మొదటగా అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాణులకు అంటే అక్కడ ఉన్న మనుషులందరికీ పెట్టాను, చిన్న చిన్న ప్రాణులకు వేశాను, వాళ్ళందరూ సంతోషంతో తృప్తి చెందారు కాబట్టి నా కొడుకు తిన్న వెంటనే తృప్తి చెందాడు. ఇదే నా కొడుకుకి మీరు చేసిన దానికి చేసిన దానికి ఉన్న తేడా అంటే అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంటే ఆయన ఒక్కళ్ళు తింటే ఆయనకు ఆ పదార్థంలో రుచి తెలియదు, అందరూ తింటే తనకి ఆ పదార్థంలో రుచి తెలిసింది. అంటే ఇప్పుడు ఏమిటంటే దీని అర్థము, ఈ కథ యొక్క అర్థము, తనతో పాటు అందరూ కూడా సంతృప్తి చెందితే దైవం ఎప్పుడు కూడా సంతృప్తి చెందుతాడు అనే విషయం మనకి కథ వల్ల అర్థమవుతుంది. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు దయచేసి మీరందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.